ఈ యొక్క నిమ్మకాయలతో ఏం తయారు చేస్తానో తెలుసా? సో మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి చెప్తాను. నేనైతే ఈరోజు మా యొక్క సిల్వర్ తోటకి ఎళ్ళేసి కలుపు మొక్కలు తీద్దామనేసి వెళ్ళుంటే అయితే కనీసం ఒక అరగంట కూడా కాలేదన్నమాట. వర్షం వచ్చేసింది. సో ఈరోజు వర్షం తెలుసు కదా! సో చాలా గట్టిగానే వచ్చేది. లేకపోతే అసలు రానే రాదన్నమాట వర్షం. సో అక్కడి నుంచి వర్షం వచ్చేస్తుంది కదా అనేసి ఈ యొక్క నిమ్మకాయలైతే తెచ్చుకున్నాను. సో ఈ యొక్క నిమ్మకాయలతో ఏం తయారు చేస్తానో ఈ వీడియో పూర్తి వరకు చూడండి చెప్తాను. ముందుగా అయితే ఒక జగ్గులో అయితే వాటర్ పట్టేసుకున్న తర్వాత అయితే ఒక 2 స్పూన్లు అయితే ఈ ఒక పంచదార అయితే వేయాలి. తర్వాత వేసాక అయితే నిమ్మకాయలు కట్ చేసుకుని తర్వాత అయితే ఈ యొక్క నిమ్మకాయలు అయితే ఈ యొక్క వాటర్ లోకి అయితే మొత్తం పిండేసుకోవాలి. ఈ యొక్క నిమ్మకాయలు అయితే మాకు గ్రామీణ ప్రాంతంలో అయితే సహజంగా పెరుగుతాయి, ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఇలాంటి నిమ్మకాయల్లో అయితే విటమిన్ సి ఎక్కువగా లభిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరాలకు అలాగే జీర్ణశయాలకు అయితే మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఉదయం పూట అయితే ఈ యొక్క నిమ్మరసం అయితే ఖాళీ కడుపులో తాగినప్పుడు అయితే మన ఒక శరీరంలో అయితే డెటాక్స్ అవుతుంది. మన ఒక స్కిన్ కూడా గ్లో అవుతుంది. అలా బాగా కలిపేసి తాగితే అయితే భలే టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.